మనం ఈ మధ్య టీవీ ఛానల్ డిబేట్‌లలో చూస్తూ ఉంటాం. అరే! ఒక మాట సూటిగానే చెప్పాలి, కాసింత ఘాటుగా చెప్పాలి అంటే పనికిమాలిన బ్యాచ్ అంతా కనిపిస్తుంటారు. మెజారిటీ అందరిని అనలే గానీ మెజారిటీగా. ఆడసలు సబ్జెక్ట్ ఉండదు. ఏదో కోపతాపాలు, ఏదేదో ఆవేశపడిపోతూ ఉంటారు. టక్కన ఆడున్న కాన్సెప్ట్ కాకుండా వేరే జనరల్ కాన్సెప్ట్ ఒక 2 నిమిషాలు ఏమన్నా మాట్లాడాము అంటే బ బ బ బ బ అనే బ్యాచ్ ఈళ్ళంతా. మెజారిటీ ఎక్కువ మంది గురించి. ఏదో వాగుతూ ఉంటారు. ఎవడో అడ్డదిడ్డ మీద నోరు పడేసుకుంటూ. అండ్ ఆ వాగడం ముందుకెళ్ళి కొట్టుకుంటుంటారు. పిడిగుద్దులు మామూలుగా కాదు. పొట్టు కొట్టుకుంటారు. అన్ అన్ ద అన్ అంతే. ఈ మధ్య చూసాం కదా! మనది తెలుగు డిబేట్‌లలో గూడా కొట్టుకుంటూ ఉంటారు. జా ఈ మధ్య జాతీయ మీడియా అనబడే దాంట్లో గూడా గట్టిగానే కొట్టుకుంటూ ఉన్నారు. తాజాగా ఎందులో హర్యానాలో, హర్యానాలో ఉమర్ ఉజాలా లైవ్ డిబేట్ అట. ఉమర్ ఉజాలా లైవ్ డిబేట్. ఆ లైవ్ డిబేట్ సందర్భంగా ఒక గందరగోళం జరిగింది. గందరగోళం జరిగి లైవ్ డిబేట్‌లో బాబా రామ్‌దేవ్ బాబా సహనాన్ని కోల్పోయారు. కోల్పోయి తోటి ప్యానలిస్ట్‌పై దాడికి దిగారు. అవతలి వ్యక్తి గాని దానిని ప్రతిఘటించి రామ్‌దేవ్ బాబాను ఫ్లోర్‌పై పడేశారు, పట్టుకున్నారు, లాక్కున్నారు, గట్టిగా ఒకరినొకరు పెనుగులాడుకున్నారు. రకరకాలుగా ఫ్లోర్ పైన కొట్టుకొని. చివరికి అంతా చేసి ఇంకంతా పరువు పోయిందిరా బాబు చూస్తారా వీడియో? చూడండి. ఇదైతే మీరు కూడా. మళ్ళీ చూస్తారా? మళ్ళీ చూడండి. బాగుంది కదా! మంచిగా కొట్టుకుంటున్నారు. అయి పొట్టు టీవీ ఛానల్ డిబేట్‌లను పొట్టు కొట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ లేదు మేమేదో సరదాగా అనుకున్నాం అట్లా అని చెప్పి ఏదో అన్నారట. ఇంక అందరూ జనాలు జాతీయ స్థాయిలో ఉంచుతారు కదా! ఏందో పెద్ద పెద్దోళ్ళు అంటుంటారు, తోపులు అంటుంటారు, మెడిటేషన్ చేస్తామంటారు, యోగాలు అంటారు. కొంత కూడా కంట్రోల్‌లో లేకుండా పబ్లిక్‌లో ఏం చేస్తున్నారో తెలియకుండా ఓరని పాసుగుల ఏం కొట్టుకోవడం రా అయ్యా! పోర్లిచ్చి.